స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల మహాపాదయాత్రలో భాగంగా 7వ రోజు యాత్ర పూర్తి చేసుకుని మేము దినిదేవరపాడు నుంచి వెల్దుర్తి బైపాస్కి చేరుకోవడం జరిగింది. వెల్దుర్తి బైపాస్ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉండడానికి అవకాశం లేకపోవడం వల్ల మందాపురం ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఉడుమలపాడు అనే దేవస్థానానికి చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ ఉడుమలపాడు దేవస్థానం మన ఫ్లైఓవర్కి కింద లెఫ్ట్ సైడు అంటే ఎడమ సైడు ఊర్లో ఉంటుంది. అత్యంత బాగుంటుంది, చాలా పురాతనమైన దేవాలయం. ఆ పురాతన దేవాలయంలో మనం విశ్రాంతి తీసుకోవడానికి సకల సౌకర్యాలు ఉన్నాయి. ముందుగా ఎదురుకుండా చెరువు ఉంటుంది, కానీ ఆ చెరువులో కొంచెం వాతావరణం డేంజర్గా ఉంటుంది. ఎవరు కూడా దయచేసి అక్కడికి ఎప్పుడైనా చేరినా కానీ స్నానాలు చేయడాలు అలాంటివి చేయకండి. నీటి సదుపాయం స్నానాలకి అన్నిటికీ రకాలుగా ఉంటుంది, కాకపోతే తినడానికి మాత్రం సదుపాయాలు ఉండవు. మనం ఏదైనా వండుకుని తినగలిగితే కనుక చాలా బాగుంటుంది. 7వ రోజు యాత్ర పరిపూర్ణంగా పూర్తయినది. అలాగే ఈ యాత్రలో 7వ తారీఖు నుంచి 7వ రోజు నుంచి 8వ రోజు 9వ రోజు యాత్ర విశేషాలు ఒకటే రోజు చెప్పడం జరుగుతుంది. కారణం ఈ 2-3 రోజులు కూడా మాకు ఎక్కడ సెల్ ఫోను ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ మరే ఇతరత్ర కారణాల వల్ల కానీ ఎక్కడ అవకాశాలు లేకపోయింది. ఆ ఇతరత్ర కారణాలు ఏంటంటే వాతావరణం సరిగ్గా సహకరించకపోవడం, యాత్రకి సరైన ప్రదేశం విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించలేకపోవడం, అలాగే దాంతోపాటు వాతావరణంలో మార్పులు, వానలు రావడం జరిగింది. దానివల్ల నేను సరిగ్గా మీకు 8వ రోజు 9వ రోజు పరిపూర్ణంగా వీడియోలు చేసే పరిస్థితి లేకపోవడం, ఛార్జింగ్ లేకపోవడం వల్ల జరిగింది. మరి మరొక వీడియోలో 8వ రోజు యాత్ర 9వ రోజు యాత్ర విశేషాలు తెలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప.